హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే వర్షం పడుతుంది కదా అని బయట వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఎప్పుడో ఆనియన్స్ పకోడీ ఏం తింటాం, ఈరోజు స్పెషల్గా కట్ మిర్చి బజ్జీ తయారు చేస్తున్నామండి. ఈ బజ్జీని చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది చాలా క్రంచీగా చాలా క్రిస్పీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. మరి వచ్చేసేయండి. ముందుగా బజ్జీ మిర్చిని తీసుకొని శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకోవాలండి. తర్వాత ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలండి. తర్వాత కొద్దిగా చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకోవాలండి. తర్వాత వంట సోడాని, తర్వాత రుచికి సరిపడినంత సాల్టు, వాము కొద్దిగా, కారం కొద్దిగా. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ హీట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మనం మిర్చిని ఎలా స్టఫ్ చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా మిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. మిర్చి మధ్యలో ఉన్న విత్తనాలను, వైట్ కలర్లో ఉన్న పాట్ని మొత్తం తీసేయాలండి. స్పైసీనెస్ కావాలన్న వాళ్ళు ఉంచుకోవచ్చండి, మధ్యలో కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జుగా తీసుకోవాలండి. దాన్ని పచ్చిమిర్చి మధ్యలో అప్లై చేస్తే మిర్చి మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుందండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం వామ్ తీసుకుని దాన్ని కూడా లోపడంతా అప్లై చేయండి. అలానే మిగిలిన పచ్చిమిరపకాయలకు కూడా అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా వాముని నలిపి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే వాము వేసుకోవడం వల్ల అరుగుదలకు కూడా చాలా మంచిదండి. అందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. చిన్న టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అందులోనే చిన్న టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత అవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. వాటర్ ఒకసారి డైరెక్ట్గా వేసామంటే ఉండకట్టేస్తుంది. కొద్ది కొద్దిగా వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిరపకాయని పిండిలో డిప్ చేయండి. తర్వాత ఈ మిర్చిని వేడివేడి ఆయిల్లో వేయండి. ఆయిల్ మట్టికి బాగా వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి మిర్చి అన్నది బాగా క్రిస్పీగా వస్తుంది. అందులోనే మిగిలిన మిర్చిని కూడా డిప్ చేసి వేసుకోవాలండి. ఈ మిర్చి అన్నది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుందండి. ఈ బజ్జీని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ బజ్జీ చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసేటప్పుడు చాలా స్లోగా కట్ చేయండి. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా అండి, వీటిని వేడివేడి ఆయిల్లో మళ్ళీ ఇంకొకసారి డీప్ ఫ్రై చేయాలండి. ఈ మిర్చి అన్నది క్రంచీగా వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. మిర్చి అన్నది పూర్తిగా వేగిపోయిందండి. దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. ఈ మిర్చిని సర్వింగ్ ప్లేట్లో తీసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే మిర్చి మీద చిటికెడు చాట్ మసాలా, కొద్దిగా నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. ఇది తింటూ ఉంటే పుల్ల పుల్లగా కారం కారంగా క్రంచీగా ఉంటాయండి. ఈ మిర్చి తింటున్నప్పుడు పక్కన ఒక కప్ కాఫీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ తినండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.